హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బంగాళదుంపతో ఒక స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ తినాలనిపించేటప్పుడు ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 3 బంగాళదుంపల్ని ఉడకబెట్టుకొని తొక్క తీసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని చేత్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి, 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేయాలి. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. 3 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేయాలి. వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర వేయాలి. వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా చేత్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా పిండి అంతే పడుతుందని చెప్పలేమండి. కొంచెం తడిగా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా విస్కర్తో లేదంటే ఇలా ఫోర్క్ స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కార్న్ ఫ్లేక్స్ని ఇలా పౌడర్గా చేసుకొని వేసుకోవాలి. మరీ ఫైన్గా చేయకూడదండి, బరకగా చేయాలి. ఇప్పుడు ఈ ముద్దని కొంచెం కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా వడల్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఫింగర్ టైప్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ముందుగా మనం కార్న్ఫ్లవర్ వాటర్ కలుపుకున్నాం కదా, అందులో డిప్ చేయాలి. ఈ విధంగా డిప్ చేసి కార్న్ఫ్లేక్స్లో మొత్తం కలిసేలా డిప్ చేయాలి. ఇలానే అన్నిటినీ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో లేదా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కార్న్ఫ్లేక్స్ పౌడర్ అనేది మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం కలిసేలా డిప్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో లేదా హై ఫ్లేమ్లో కొంచెం ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా త్వరగా రెడీ అయిపోతుందండి ఈ స్నాక్ అనేది. బంగాళదుంపతో చేసిన ఏ స్నాక్ రెసిపీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలానే అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి కూడా వేగిపోయినాయి. వీటి మొత్తాన్ని తీసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇంతేనండి, రెడీ అయిపోయినాయి. వీటిని సాస్తో కానీ లేదంటే నార్మల్గా కూడా తినచ్చు.
ఇంతేనండి, బంగాళదుంపతో స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది. దీన్ని ఆలూ నాస్తా కూడా అంటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.